ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉండే ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా, గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి పాలతో రైసు, 2 కప్పుల రైస్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. ఒక కొబ్బరికాయని మొత్తము కొబ్బరి తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయాక హోల్ బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి నిదానంగా మనం మిక్స్ చేసామనుకోండి ఒక 2 to 3 minutes తర్వాతకి మనము కొబ్బరి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి పాలు, 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. నేను తీసుకున్న 2 cups ఆఫ్ రైస్కి 4 cups క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటరు మిల్క్ యాడ్ చేసి బాగా కొంచెం మిక్స్ చేశాక ఒక 2 to 3 minutes లిడ్ పెట్టేసి తర్వాతకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే సాల్ట్ అనేది యాడ్ చేయొద్దనమాట. సాల్ట్ యాడ్ చేశాక ఒక 5 minutes సిమ్లో పెట్టేసి మనం ఉంచామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే కొబ్బరి పాలన్నం అనేది రెడీ అయిపోతుంది. వేడి మీద కొంచెం వెట్ అనిపించిన చల్లారినాక మనకి అన్నం అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండేటువంటి కొబ్బరి పాల అన్నం అనేది రెడీ అయిపోతుంది. నేనైతే పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకున్నామండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.